వెల్కమ్ టు సీఎం టీవీ 24వ తేదీ 5వ నెల 2019 శుక్రవారం సాయంత్రం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్లను రష్యాలో తయారు చేశారు. విడి భాగాలను తెచ్చి హైదరాబాద్లోని ఈసీఐఎల్లో బిగిస్తారని తెలిసిందే. ఒక సంవత్సరం నుండి రష్యాతో టచ్లో మోడీ ఎందుకున్నారు? ఈవీఎం ట్యాంపరింగ్లో కొత్త టెక్నాలజీ ఎలా వాడారు? వేసిన ఓటు 700 మీటర్ల దూరంలో మార్చే ఆస్కారం ఉందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. జగన్, కేసీఆర్, మోడీల కలయిక ఎప్పటి నుంచి ఈ ప్లాన్ అమలు చేయడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారనడంలో సందేహం లేదు. అక్కడ ఈ మంత్రం పనిచేసిందనడంలో సందేహం లేదు. మహాకూటమి ఎలా బలపడిందో తెలియనిది కాదు. మనం కేసీఆర్ మీద ప్రేమ చూపిస్తే ఆయన జగన్ మీద మోజుపడ్డాడు. అక్కడ పక్కా ప్లాన్ అమలు చేసి ట్యాంపరింగ్ చేసి కేసీఆర్ను గెలిపించారు. అదే ప్లాన్ సక్సెస్ అవ్వడంతో దేశమంతా అమలు చేశారు. ఈ విషయం దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరికీ తెలుసని, ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి అందరూ మోడీకి భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు. జగన్కు అసెంబ్లీలో ఎదురు లేకుండా 2 చోట్ల పవన్ని ఓడించారు. నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఓడిపోతానని ప్రచారం చేయించి ఓడించారు. అనుమానం రాకుండా చేశారు. బీజేపీ పార్టీకి తెలంగాణలో ఏముందని 3 ఎంపీలు నెగ్గారు. అలాగే జగన్ హిందువుగా ఎందుకు మారాడు? అఘోరాలు ఎలక్షన్ ముందు మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా పర్యటించారు? విశాఖ శారదా పీఠాధిపతి కేసీఆర్ జగన్ని తరచూ ఎందుకు కలిశారు? ఉత్తరాఖండ్లో వీళ్ళ మంత్ర పూజలు ఎందుకు జరిపారు? చినజీయర్ స్వామి లాంటి వారు ఒక క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అన్నిసార్లు పదే కలిశారు? అఘోరాలు ఈ జిల్లాలో నాకు 2-3 సార్లు కనిపించారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ నోరు మెదపోకుండా ఎమ్మెల్యేగా ఓడించి ఎంపీగా గెలిపించారు. అది దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. రాహుల్ని ఓడించారు. ఇది ఎలా సాధ్యం? అతిపెద్ద కుట్ర. ఇందులో సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఉన్నారు. చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ ఎవరు ఏమి చేయని విధంగా పక్కా ప్లాన్తో అమలు చేశారు. బీజేపీని చావు దెబ్బ కొట్టిన బీహార్లో 31 ఎంపీలు గెలవడమా? ఉత్తరప్రదేశ్లో 63 ఎంపీలు గెలవడమా? పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎంపీలు గెలవడం అనేది అసాధ్యం. ఈవీఎంలను ట్యాంపరింగ్ అనేది పక్కా వ్యూహరచన చేసిన అమిత్ షా మోడీల భారీ కుట్ర అని తెలియజేశారు. ప్రజాస్వామ్య హక్కులను సర్వనాశనం చేశారని, దీనిపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తక్షణమే సమూలంగా విచారణ చేపట్టాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. The memory chips that store the votes in the EVM. The attacker just attaches it momentarily and it rewrites the votes. This attack leaves no traces and makes sure our favorite candidate wins. Another alarming problem is that the software that counts the votes is stored in chips that are designed so that the software cannot be read back out. This means not even the Election Commission of India, India's highest election authority, can verify that the correct software is in the EVMs. Yet the software in the chips could be dishonest, or the real chips could be replaced by dishonest lookalikes, and nobody could tell. Meanwhile, experts for the Election Commission of India seem to think that the fact that nobody can verify the software actually makes the EVMs more secure. Program itself is frozen. It cannot be entered. It cannot be read. Even the BEL and ECL cannot read what is in the program. Remember the man behind the curtain? What if that unreadable code is dishonest? Indian elections employ safeguards against fraud, but this does not prevent our attacks. One safeguard is that poll workers perform a small mock election to test the machines before voting starts. However, it would be easy to program a dishonest machine so that it cheats only after hundreds of votes are cast. Everything would seem normal during the mock election, but the real election results would be dishonest. Another safeguard is that election officials place seals on various parts of the machine. Yet these seals are easy to tamper with. Most consist of a sticker or a piece of string and some red wax. Scientists don't really know how to make seals that cannot be cheaply faked or tampered with, even in applications such as nuclear facilities. Low-tech voting machine seals are an extremely weak defense. People also point out that the order of the candidates is not determined until a few weeks before voting. This is believed to limit the amount of time an attacker has to manipulate the machines. But remember the Bluetooth radio on our dishonest display? Either at the polling stations or at the counting session, a mobile phone with a special application can be used to tell the display which candidate should win. You have witnessed attacks that can change election results on real EVMs in real scenarios. We believe this settles